నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ ఇంటెలిజెన్స్ జగన్మోహన్ రెడ్డికి ఒక సంచలనమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది. మరి నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అధికారం దక్కుతుందా లేదా ఏమో మరి తెలియదు. కానీ ఈ రిపోర్ట్ చూసిన తర్వాత అయితే జగన్మోహన్ రెడ్డి చాలా డీలా పడిపోయారనేటువంటి సమాచారం మనకు వినిపిస్తూ ఉంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డికి ఏపీ ఇంటెలిజెన్స్ ఒక సంచలనమైన రిపోర్ట్ ఇచ్చింది. సో అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా డీలా పడిపోయాడు. సో దీన్ని బట్టి అధికారం దక్కుతుంది అనుకోవాలా దక్కదా అనేటువంటి దాంట్లో అన్నట్టుగా డైలమాలో ఉన్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అంటారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల నుంచి చేసినటువంటి అరాచకాలు మొత్తం ఈరోజు బయటకు వస్తున్నాయి. మాజీ సిబిఐ డైరెక్టర్ కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి 38 కేసులు 2011 నుంచి 2011లో రిజిస్టర్ అయినటువంటి కేసులు ఇప్పటి వరకు దాదాపు 13 సంవత్సరాల నుంచి ఆ కేసులు పురోగతికి రాకపోవడం, కేసులు విచారణ కొనసాగకపోవడం, ఆ కేసులు అలాగే ఫ్రీజ్ అయి ఉండడం, దానికి కారణం ఏంటి? ఏ వ్యవస్థలైనా మేనేజ్ చేస్తున్నాడని చెప్పేసి ఆయన ఒక పబ్లిక్గా ట్వీట్ చేయడం జరిగింది. అది తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం స్క్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. అదేవిధంగా ఇంటెలిజెన్స్ కూడా ఈరోజు ఆ రిపోర్ట్ అనేది 38 కేసులు జగన్మోహన్ రెడ్డి పైన, ఒక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి పైన 38 కేసులు ఉండడంతో, అందులో ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసు ఉండడంతో దీన్ని ఎందుకు విస్మరించారు, దీనికి చూడనట్టు ఇంతవరకు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు? మనీ లాండరింగ్ కేసు అనేది ఈడీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ పైన యాక్షన్ తీసుకొని తిహార్ జైల్లో పడేశారు. మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని కూడా తీసుకెళ్లి తిహార్ జైల్లో కూర్చోబెట్టారు. వాళ్ళు కేవలం 3 సంవత్సరాల క్రితమే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయింది. 13 సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయిన కేసు ఎందుకు? దాంట్లో కేంద్ర నిఘా వర్గాలు, కేంద్ర హోంశాఖ మంత్రి, మంత్రిత్వ శాఖ మొత్తం ఇప్పుడు అప్రమత్తమైంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈరోజు అప్రమత్తమైంది. ఖచ్చితంగా దీంట్లో సుప్రీంకోర్టు, సిజే కూడా జోక్యం చేసుకోబోతున్నారు. సుప్రీంకోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకుంటుంది. ఎందుకంటే ఇలాంటి సంగీనమైనటువంటి తీవ్రమైనటువంటి దేశద్రోహం ఇది. మనీ లాండరింగ్ అంటే ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడం. ఇలాంటి మనీ లాండరింగ్ అయినటువంటి సీరియస్ అఫెన్స్ని మీరు ఇంత నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ యొక్క నిఘా వర్గాల పైన, ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పైన రాష్ట్ర ప్రజలకు ఒక అనుమానం వ్యక్తం అవుతుందని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు కూడా భావించే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా తొందరలో దీని మీద జోక్యం చేసుకోబోతుంది. ముఖ్యమంత్రి అయితే ఏంది, ఎవడైతే ఏంది, ఇలాంటి దేశ భద్రతకు, దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడానికి, దేశ ద్రోహానికి పాల్పడిన వాళ్ళని ఈడ్చుకెళ్ళి లోపల పడేయాలి ఖచ్చితంగా. ఈ విషయంలో ఈ యొక్క లైన్లో అక్కడ విచారణ జరుగుతుంది. పావులు కదులుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు బయటికి రాబోతున్నాయి. అన్ని వ్యవస్థలు కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చి బిగించనుంది. ఇది నిఘా వర్గాలు జగన్మోహన్ రెడ్డికి అందించినటువంటి సమాచారం. దాంతో బస్సు యాత్రలను కుంగిపోయి మొత్తం డీలా పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఇంట్లో బాబాయ్ హత్య కేసు నేరస్తుడవా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో సొంత కుటుంబ సభ్యులు ఆరోపించడం, గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తల్లి విజయమ్మని గౌరవం లేని అధ్యక్షురాలుగా మార్చి ఈరోజు రాష్ట్ర ప్రజలు నీ కొడుకు హంతకుడా లేకుండా నీ బిడ్డే ప్యాకేజ్ స్టారా, ఎవరు కరెక్టా, ఎవరు నేరం చేశారా, నేరం చేయలేదా, ఈరోజు ఒక తల్లిగా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలు అడగడానికి తయారు చేశారు. నాలాంటి వాళ్ళు ఎన్నో వీడియోలలో, ఎన్నో ఇంటర్వ్యూలలో, డిబేట్లలో అడగడం జరిగింది. దీంతో ముఖం చెల్లక, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖం చూపించలేక ఆమె విదేశాలకు పారిపోయింది. ఇలాంటి విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టి జగన్మోహన్ రెడ్డి డీలా అయిపోయింది ఈరోజు. ఓకే. అంతేకాకుండా ఏపీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఈసారి ఎన్నికల్లో వైసీపీకి 40 నుంచి 50 స్థానాలే వచ్చేటువంటి అవకాశం ఉంది, అంత మాత్రమే గెలుచుకోగలదు అనేటువంటిది కూడా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. ఏమంటారు? 40 నుంచి 50 స్థానాలు కూడా తక్కువే. అంతకంటే తక్కువ పోతే కూడా మనము 50కి లోపు వచ్చినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా తనకు భయపడి బయటికి చెప్పలేదు ప్రజలు. వైసీపీ బాధితులు భయంతో బయటకు చెప్పలేదు.
ఈరోజు అధికారం పోయింది కాబట్టి ఖచ్చితంగా రేపు ఈ అధికారం అంతా రాష్ట్ర పరిపాలన మొత్తం ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి రేపు నోటిఫికేషన్ వేసిన తర్వాత చూడండి స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు ఖచ్చితంగా ఇంటింటికి పంచకపోతే చూడండి అప్పుడు ఏందో కథ. అప్పుడు ఏ విధంగా ఓట్లేస్తారు. ఏదేమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓడిపోవడం ఖాయం. ముఖ్యంగా పులివెందులలో మాత్రం డిపాజిట్ గల్లంత అవుతాయి. ఖచ్చితంగా మేము చేయబోతున్నాం అది. సో అంటే ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కావచ్చు, ఆయన మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ట్వీట్లు కావచ్చు, ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందనుకోవచ్చా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆన్ ఈ సొసైటల్ పాత్. రేపు ఆత్మహత్య చేసుకుంటే కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన ఆత్మహత్య చేసుకునేటువంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తి కాదేమో కదా. చేసుకోవాలి. రేపు పరిస్థితులు ఏ విధంగా వస్తున్నాయంటే ఒక్కసారి సిబిఐ చేతిలో కానీ ఒక్కసారి జైలుకి వెళ్తే ఈసారి మాత్రం ఖచ్చితంగా సాక్షాత్ ఆ భగవంతుడు దిగొచ్చినా, తను చనిపోయిన రాజశేఖర రెడ్డి దిగొచ్చినా జైలు నుంచి జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం అసంభవం, అసాధ్యం. దాని బదులు ఒక ఎంట్రీని దాగి ఊరేసుకొని చచ్చిపోవడం ఈజీ. అంటే జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా ఏది వదులుకోడు, అనుకున్నది సాధిస్తాడు, ధైర్యం ఎక్కువ అనేటువంటిది కూడా ఉంది ఆయన గురించి. తనకున్నటువంటి నేర ప్రవృత్తితోటి ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ తోటి ఇవన్నీ కొనసాగించాడు. ఏ ఫ్యాక్షనిజం అయినా కానీ ఒక టైమ్ ఆఫ్ పీరియడ్, ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది దానికి. ఇప్పుడు ఫ్యాక్షనిజాన్ని ఎవరు స్వాగతించేది లేదు, ఎవరు కంటిన్యూ చేయ కానీ ఎవరు ప్రోత్సహించేవాళ్ళు ఎవరు లేరు. ఫ్యాక్షనిజం చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు కూడా. కానీ ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ తోటి పరిపాలిస్తూ మళ్ళీ ఫ్యాక్షన్కి తెరదీయాలని చెప్పేసి పరోక్షంగా ఫ్యాక్షనిజం కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి బట్టబయలు అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్, ముఖ్యమంత్రి ముసుగులో ఒక ఫ్యాక్షనిస్ట్ అక్కడ కూర్చున్నాడు అని చెప్పేసి అందరు తెలిసిపోయింది. ఆ ముసుగు తొలగిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు కానీ టాలరేట్ చేయబోరు కూడా. ఓకే. సో అంటే ఈసారి అయితే అధికారం అనేది దక్కదు, అని ఖచ్చితంగా మళ్ళీ జైలుకి వెళ్తారు. అధికారం జగన్మోహన్ రెడ్డికి దక్కదు. గెలిచేది కూటమి, అధికారంలోకి వచ్చేది, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేది చంద్రబాబు నాయుడు గారే. సో మరి ఇన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తూ ఉంటాయి కదా జగన్మోహన్ రెడ్డికి. సో ఆయన ఏదో ఒక ప్లాన్ అయితే వేసుకునే ఉంటారు కదా, ఇలా వస్తే ఎలా చేయాలి, అలా వస్తే అలా చేయాలి అని. అంత అంటే ఆ రకంగా ఆలోచించే వ్యక్తి అంత తొందరగా భయపడే వ్యక్తి కాదు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి 4 వైపులా గొయ్యిలు దూసి మొత్తం గుంతలు తోవి పెట్టారనమాట. ఎందుకంటే గుంతలు తవ్వడం ఏంటంటే ఇన్నోసెన్స్ ఆయన తవ్వుకున్న గుంతలే అవి. ఆయన మీద ఉన్నటువంటి 38 కేసులలో ఎలాంటి కేసులు అంటే 420 అంటే దొంగ కేసు, ఇంకోటి 471 అంటే డూప్లికేట్ దస్తావేజులు, ఒరిజినల్ దస్తావేజుల రూపంలో డూప్లికేట్ దస్తావేజులు ప్రవేశపెట్టి షో చేసి దాంతో లబ్ధి పొందడం అనమాట. అంటే చీటర్ అనమాట. అలాంటి చీటింగ్ కేసులు, దొంగ కేసులు, ఇలాంటి సిల్లీ అంటే ఫిల్తీ కేసులు కూడా దాంట్లో జోడించడం జరిగింది. అలాంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటుంది జగన్మోహన్ రెడ్డి. అలాంటి కేసులు పెట్టుకొని నువ్వు ఏ విధంగా వస్తువు? అన్ని కేసులు నువ్వు చేసిన కథలే కదా. నువ్వు చేసిన ఘనకార్యాలకే ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థలు నీ మీద కేసులు పెట్టాయి. ఆ కేసులు కూడా బయటకు వస్తున్నాయి. ఈ కేసుల నుంచి ఏ విధంగా నువ్వు బయటకు వచ్చినా మనీ లాండరింగ్ కేసులో ఏ విధంగా బయటకు వస్తావు బిడ్డ నువ్వు చెప్పండి. సో మరి వైసీపీకి అధికారం దక్కుతుందా లేదా అనే దానికి సంబంధించి ఏపీ ఇంటెలిజెన్స్ జగన్మోహన్ రెడ్డికి అధికారం అనేది అందని ద్రాక్షగా మారబోతుంది. జగన్మోహన్ రెడ్డికి అయితే ఏపీ ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది సంచలనమైన రిపోర్ట్ అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అండి. థ్యాంక్ యూ సో మచ్ జయేష్ రావు గారు.